హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేక్స్ అండ్ ఆర్ట్స్. ఈరోజు నాకొచ్చిన కేక్ ఆర్డర్ వచ్చేసి హాఫ్ కేజీ పైనాపిల్ కేక్ అండి. దీన్ని నేను ఏ విధంగా సింపుల్‌గా న్యూట్రల్ జెల్‌తో డెకరేట్ చేసుకున్నానో చూసేద్దాం రండి. నేను కేక్‌ని 6 ఇంచ్ టిన్‌లో ప్రిపేర్ చేసుకున్నానండి. మనం బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బ్యాటర్‌లో 2-3 డ్రాప్స్ ఆఫ్ యెల్లో జెల్ కలర్‌ని యాడ్ చేసుకుంటే మనకు స్పాంజ్ అనేది యెల్లో కలర్‌లో వచ్చేస్తుంది. ఇక్కడ కస్టమర్ వచ్చేసి బేబీ బాయ్ ఫోటో షూట్ కోసం ఈ కేక్ అనేది ఆర్డర్ ఇచ్చారండి. సో, నేను కేక్‌ని సింపుల్‌గా 3 లేయర్స్‌గా కట్ చేసుకొని ఫస్ట్ లేయర్‌లో చాకో చిప్స్ అండ్ పైనాపిల్ క్రష్‌తో ఫిల్లింగ్ ఇచ్చేసుకున్నాను. మీరు వీడియోస్‌ని చూసి వదిలేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేక్ నేను షార్ప్ ఎడ్జెస్ వచ్చే విధంగా ఫైనల్ ఫినిషింగ్ చేసేసుకున్నానండి. జిగ్‌జాగ్ స్క్రాపర్‌తో ఫైనల్ ఫినిషింగ్ చేసేసుకొని, న్యూట్రల్ జెల్‌లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకుంటే, కన్సిస్టెన్సీ అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి న్యూట్రల్ జెల్ అనేది. అప్పుడే మనము కేక్‌పై డ్రిప్పింగ్స్ వేయగలం. నేను న్యూట్రల్ జెల్‌ని కేక్‌పై వేసేసుకొని, కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని, ప్యాలెట్ నైఫ్‌తో స్పైరల్ డిజైన్ వేసేసుకున్నానండి. నేను కేక్ చుట్టూ డ్రిప్పింగ్స్ అనేవి వేసేసుకున్నానండి. మీరు న్యూట్రల్ జెల్‌ని మిక్స్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పైనాపిల్ ఎసెన్స్‌ని ఏసుకుంటే మీకు టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా 2 వచ్చేస్తాయి. నేను కేక్‌ని సింపుల్‌గా డెకరేట్ చేయడం కోసం డిజైన్ ఏం లేకుండా డార్క్ కాంపౌండ్‌ని మెల్ట్ చేసుకొని, ఈ మౌల్డ్‌లో వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో సెట్ చేసుకున్నానండి. వీటిని 5 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో సెట్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ చాకో చిప్స్‌తో కేక్‌ని డెకరేట్ చేసుకుంటే సింపుల్‌గా పైనాపిల్ కేక్ అనేది రెడీ అయిపోతుందండి. నాకు కేక్ అనేది సింపుల్‌గా ఉందని నేను పైపింగ్ బ్యాగ్‌లో క్రీమ్‌ని తీసుకొని టిప్ కట్ చేసుకొని బోర్డర్‌లో వేసేసుకున్నానండి.